మరి కాంగ్రెస్ పార్టీ యొక్క ద్వంద్వ వైఖరి ఈరోజు తేటతెల్లం అవుతా ఉంది. దేశవ్యాప్తంగా గడిచిన మరి 7-8 నెలలుగా ఇక్కడ తెలంగాణ రాష్ట్రంలో కానివ్వండి, దేశవ్యాప్తంగా కానివ్వండి, వారు ఢిల్లీలో మాట్లాడే ఒక తీరు ఉంటుంది, ఇక్కడ రాష్ట్రంలో అమలయ్యే తీరు ఒకలాగా ఉంటుంది. హిమాచల్ ప్రదేశ్లోనేమో పార్టీ ఫిరాయించినటువంటి ఎమ్మెల్యేనేమో శిక్షిస్తారు, తెలంగాణలో మాత్రం పార్టీ ఫిరాయింపు చేస్తున్న ఎమ్మెల్యేని రక్షిస్తారు. ఈ రకంగా అక్కడేమో పనిష్మెంట్ ఇస్తా ఉన్నారు, ఇక్కడేమో రెడ్ కార్పెట్ ఇస్తా ఉన్నారు. ఇవి స్పష్టంగా కనపడతా ఉంది. వారం రోజుల క్రితమే వారు అనర్హులు ప్రకటించడమే కాక వారికి పెన్షన్ కూడా ఇవ్వమని చెప్పేసి కరాఖండిగా అసెంబ్లీలో తీర్మానమే చేసినటువంటి సందర్భం చూసాం. మరి ఇక్కడ కూడా కాంగ్రెస్ పార్టీ ఉంది కదా, దీనిపైన ఈరోజు కాంగ్రెస్ పార్టీ జాతీయ పార్టీ అని చెప్పుకుంటాం. ఎందుకంటే ఈరోజు సబ్ రీజనల్ పార్టీ, రీజనల్ పార్టీగా మరి ఉన్నది ఈరోజు. కానీ వారికి చరిత్ర గల పార్టీ కాంగ్రెస్ పార్టీ అని చెప్పుకుంటాం. ఈరోజు ఒక ఆదర్శవంతమైన పార్టీగా చెప్పాల్సినటువంటి అవసరం ఏర్పడింది. ఈరోజు వారు స్పష్టంగా దీనిపైన సమాధానం కూడా, మేము అధికారంలో రాగానే ఇమీడియట్గా ఆటోమేటిక్గా డిస్క్వాలిఫై అయ్యేటట్టు చట్టం తీసుకొస్తామని చెప్పేసి పదే రాహుల్ గాంధీ గారు అనేక సభలు చెప్పడం చూసినాం. వారి మేనిఫెస్టోలో పెట్టుకున్నారు. ఈరోజు సమాధానం రాహుల్ గాంధీ గారు, దేశ పార్లమెంట్లో ప్రధాన ప్రతిపక్ష నాయకుడు ఉన్నటువంటి రాహుల్ గాంధీ గారు దీనిపైన సమాధానం స్పందించాల్సిన అవసరం ఉన్నది. ఈరోజు జాతీయ పార్టీ అధ్యక్షులైనటువంటి మల్లికార్జున ఖార్గే గారు దీనిపైన స్పందించాల్సిన అవసరం ఉన్నది. దేశానికి ఇది ఒక మైలురాయి లాంటి రేపు ఈ తీర్పుతో పాటు స్పీకర్ తీసుకున్న నిర్ణయం దేశానికి ఒక ఆదర్శ నిర్ణయంగా ఉండాలి అని చెప్పాల్సిన అవసరం ఉన్నది. ఇది రేపు అందరూ కూడా అన్ని రాష్ట్రాలకి, దేశంలో ఉన్న ప్రతి ఒక్క పార్టీకి కూడా ఈరోజు ఈ తీర్పు అనేది ఒక పునాది రాయి. దీంతో ఇది ఆదర్శంతం కావాల్సిన అవసరం ఉన్నది. కాబట్టి కాంగ్రెస్ పార్టీ మరి తమ ద్వంద్వ వైఖరిగా కాపాడుకునే ప్రయత్నం చేస్తుందా ఇక్కడ, లేకపోతే చట్ట ప్రకారం రాజ్యాంగాన్ని కాపాడుకునే దానికి, ప్రజాస్వామ్యాన్ని కాపాడుకునే నిర్ణయం తీసుకుంటుందా? దీనిపైన వేచి చూస్తాం. ఎట్టి పరిస్థితుల్లో అన్ని ఆధారాలతో పాటు అన్ని తేటతెల్లం అయిపోయింది. 10 మంది పార్టీ ఫిరాయించినటువంటి ఎమ్మెల్యేలని ఇమ్మీడియట్గా అనర్హులుగా ప్రకటించాల్సినటువంటి అవసరం ఏర్పడ్డది. మళ్ళీ ఇది కోర్టు ద్వారా చేసే అవకాశం మరి స్పీకర్ గారు చేయొద్దని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుతా ఉన్నాను.